దేవుడు సృష్టించిన మనిషి కన్నా మనిషి సృష్టించిన డబ్బుకు విలువ ఎక్కువ ఉంది. అవునంటారా? ఈ రోజుల్లో అలానే ఉంది. మనిషి సృష్టించుకున్న డబ్బును చూసి మనిషి యొక్క విలువ పెరుగుతుంది, కానీ దేవుని సృష్టించిన మనిషికి విలువ లేకుండా పోతుంది. కానీ మనం ఎలా ఉండాలి? ఆ డబ్బుకు విలువ ఇవ్వాలా? మనల్ని సృష్టించిన దేవునికి విలువ ఇవ్వాలా? దేవునికి విలువ ఇవ్వాలి. కానీ ఆ యొక్క విలువను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. డబ్బు ఎంతకాలం ఉంటుందండి? డబ్బు ఎంతో కాలం ఉంటుంది. ఎందుకంటే మనం ఆశిస్తున్నాము, కానీ దేవుడు ఆశించేది మన హృదయాన్ని ఆశిస్తున్నాడు. మనం దేవుడిని ఎప్పుడైతే కోరుకుంటామో, మన హృదయంలోనికి దేవుడిని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో, అటువంటి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. నేను మంచిగానే ఉంటున్నాను, లోకంలో ఏం పాపాలు చేయట్లేదు, ఎటువంటి తప్పులు చేయట్లేదు, ఎటువంటి అబద్ధాలు ఆడట్లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎటువంటి హత్యలు చేయట్లేదు అనుకుంటే పరలోకానికి వెళ్ళిపోతారా? వెళ్ళిపోరు. నిజ రక్షకుడిని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, మన హృదయంలోనికి ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని యొక్క తండ్రి పరిశుద్ధాత్మను స్వీకరిస్తామో, జీవ గ్రంథమును